17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పదిహేడవ అధ్యాయం 5వ వచనం చదువుదాం. బయట తీసుకుని నేను వెనకాల కూర్చో. ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా. అప్పుడు నేను, దేవుడు మాట్లాడుతున్న స్వరం అది. అప్పుడు నేను అని చదవండి, బిగ్గరగా చదవండి. మిమ్మల్ని అభ్యంతరపరిచేవారు ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు నేను అని దేవుడు ఇశ్రాయేలుతోనూ దేవుని ప్రజలతోనూ మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. యేసు నామములో హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాన్పివేస్తాను అని చెప్పింది సనుగు. సనుగుట వలన సంహారకుడు వచ్చి సంహరిస్తాడు. సనుగుట అనేది ఉండకూడదు సంఘములో, కుటుంబములో, ఒక వ్యక్తిలో. సనుగుట అనేది మన స్వనాశనానికి కారణం. సనుగుడు మానేస్తే మనం ఆశీర్వదించబడతాము, జీవిస్తాం, దేవుని ఎదుట బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోటో తెలుసా? అరే తీసుకెళ్ళండి, ఏమవుతుంది అక్కడ? అంతమంది ఉన్నారు, ఎవరు కంట్రోల్ చేయలేరా? సుడి గాలిలోనైనా జడీవానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. హల్లెలూయా. దిక్కులు చూసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వాక్యం చెప్తున్న దిక్కులు చూసే వాళ్ళు ఎవరు లేరుగా? ఉన్నారా లేరా చెప్పండి. లేరు లేరు. ఇంట్లో ఎవరు లేరు. భిక్షగాడు వచ్చి భిక్ష పడితే ఇంట్లో ఎవరు లేరు. భిక్షగాడు భిక్ష పడితే ఇంట్లో ఎవరు లేరు. డబ్బు ఇవ్వాలమ్మా, మీ ఆయన ఉన్నాడా? మా ఆయన లేకపోయినా పర్వాలేదు, నాకు ఇచ్చిపోండి చెప్పిపోయాడు, నువ్వు వస్తావని, డబ్బులు ఇస్తా అని. అది భిక్షగాడు వచ్చి భిక్ష పడితే ఎవరు లేరు ఇంట్లో. సనిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాక్యం చెప్తుండే విని సనిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయండి. ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. యేసు రక్తం జయం. అందరు ఉన్నారండి. సనిగే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. లేరని ఎట్లంటావు? సరే, ఎవరు ఏదైనా కానివ్వండి, బైబిల్ ఏం చెప్తుంది, మనకి ఏం నేర్పిస్తుంది, లేక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మోషే అహరోనులకు విరోధముగా సనిగారు. మోషే అహరోనులు అంటే మామూలు వాళ్ళ? అంత గొప్ప దైవ జనులు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని ఇట్లా రెండుగా చీల్చిన వారు, ఆకాశం నుంచి మన్న కురిపించిన వాళ్ళు, పూరేలను కురిపించిన వాళ్ళు, దేవుని శక్తి కలిగిన వారు వాళ్ళు, దేవుని దర్శనము, పిలుపు, ఏర్పాటు కలిగిన వారు వాళ్ళు. వాళ్ళ మీదే ఉన్న సనిగే వాళ్ళు ఉండంగా ఈ సంఘములో లేదా ఈ కడవరి కాలములో సనిగే వాళ్ళు లేరంటారా? ఉన్నారండి. రే వీళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. వద్దా వీడు? వద్దా మరి? ఎవరికి? వీడు ఏం చేశాడో చూశారు కదా. అది వాడు వద్దంటే చెప్పండి, ప్రార్థన చేసి ఇప్పుడే తీసుకుంటాం. సరే, దేవుడు ఇప్పుడు మాట్లాడేది ఇశ్రాయేలుతో కాదు, దేవుడు మాట్లాడేది మోషే అహరోనులతో.
తన దాసులతో మాట్లాడుతున్నాడు, సేవకులతో మాట్లాడుతున్నాడు, మోషే అహరోనులతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? చదవండి. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర. బైబిల్ అనగానే ఎత్తుకొని చదవాలా, బిగ్గరగా చదవాలా. ఇశ్రాయేలు పొరపాటుగా మైకు లేకపోయినా కూడా చదవాలి బిగ్గరగా. చదువు నైనా. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడ్డాయి. ఇశ్రాయేలులు మీ ఇద్దరికి మీకు విరోధముగా సనిగే సనుగులు నాకు వినపడ్డాయి. మొదటి మాటలు ఏమన్నాడు? నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురిస్తుంది. చెప్పలు కొడతారా? ఆమేన్. ఒకవేళ దేవుడు ఏర్పరచుకోకపోతే సుడిగాలిలో జడివానలో ఆ వెలిగించిన దీపాలు ఉంటాయా, ఆరిపోతాయా అంటే ఆరిపోతాయి. దేవుని ఎదుట దీపం ఆరిపోవద్దు. ఆత్మ దీపము ప్రజ్వరిల్లుతూ ఉండాలి, చిగురిస్తూ ఉండాలి, చిగురించినదై ఉండాలి. హల్లెలూయా. దేవుడే చెప్తాను, ఎవరిని ఏర్పరచుకుంటానో వాళ్ళెదుటి సనిగేది. వాళ్ళు ఏంటంటే మీ మీద సనిగేది. 11 గోత్రాల వాళ్ళు సనుగుతున్నారు. 11 గోత్రాల వాళ్ళు వీళ్ళ మీద సనుగుతున్నారు. ఎవరి మీద? లేవి గోత్రం మీద సనుగుతున్నారు. ఏంటి? ఎవరు చెప్పారు వీళ్ళకి విధులు? నేను ఏర్పరచని విధులు, నేను నేర్పించని కట్టడలు, నేను చెప్పని విధి విధానాలు వీళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళకు వాళ్ళు లేచి వచ్చి సనుగుతున్నారు. వీళ్ళే పరిశుద్ధులా, లేకపోతే వీళ్ళే అర్హులా, వీళ్ళే ప్రసంగం చేస్తే మనం వినాలా? మనం కూడా మాట్లాడగలుగుతాం కదా. మన గోత్రాల్లో మాట్లాడే వాక్చాతుర్యం కలిగిన వాడు ఇక లేడా అని వీళ్ళే ఒక్కంతో ప్రారంభమైన సనుగు 11 గోత్రాలకి పాకిపోయింది. పాకిపోతే 11 గోత్రాల వాళ్ళు సనుగుతున్నారు మోషే అహరోనులకు విరోధంగా. అక్కడ అర్థం కావట్లేదు వీళ్ళకి. దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడు, వీరికి విరోధంగా మేము సనిగితే ఆ సనుగు మా సనుగులు దేవునికి విరోధంగా అవుతాయి, మేము సనగకూడదనే విషయం అర్థం కావట్లే. మోషే అహరోనులు ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వినాలి అన్నటువంటి చింత కూడా వారికి లేకుండా పోయింది. అప్పుడు దేవుడు లేచి వచ్చి మాట్లాడుతున్నాడు, మోషే, అహరోన్, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురుస్తుంది, రమ్మనండి వాళ్ళని. వాళ్ళ గోత్రాలు చొప్పున 12 కర్రలు తెమ్మనండి. ఏ కర్ర చిగురించుద్దో 11 కర్రలు అవి. అహరోను లేవి గోత్రం నుంచి ఒక కర్ర, మొత్తం 12 కర్రలు నా సన్నిధిలో కనబడాలి. మీరు ఉంచి వెళ్ళండి, రేపు ఉదయాన్నే వచ్చి జవాబు పొందుకోండి. 12 కర్రలు తీసుకొచ్చినప్పుడు మోషే ఆ కర్రలు దేవుని సముఖంలో ఉంచాడు. ఉదయాన రమ్మన్నాడు దేవుడు. ఉదయాన వెళ్ళారు వీళ్ళు. ఉదయాన వెళ్ళేసరికి ఒకే కర్ర చిగురిచ్చింది. నిన్ననే చెప్పాడు కదా దేవుడు, నేను ఎవరిని ఏర్పరచుకుంటాను వాని కర్ర చిగురించుద్ది. హల్లెలూయా. అన్ని కర్రలు చిగురించవు, అన్ని సంఘాలు ఫలించవు, అందరూ సేవకులు ఫలించరు, అందరు విశ్వాసులు ఫలించరు, అన్ని కుటుంబాలు ఫలించవు, అందరి విశ్వాసులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఫలించరు. కారణం సనుగుడే, దేవునికి విరోధంగా మాట్లాడే మరొక విషయం కూడా ఉంది. దానికి కారణం దేవుడు ఏర్పరచుకోకపోవటం వలనే కారణం. ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురించుద్ది. కొట్టి చప్పట్లో. మోసే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అహరోన్, లేవి వంశస్థులారా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీ కర్రలు చిగురిస్తాయి. తెల్లారేసరికి ఒకే కర్ర చిగురించింది. 12 కర్రలు బయటికి తీసుకొని వస్తే ఒక కర్ర చిగురించింది, మిగతా 11 కర్రలు ఈ కర్ర ముందు మిగతా 11 కర్రలు సిగ్గుపడ్డాయి. తమకు తామే అవమానపరచబడ్డారు. అనవసరంగా వచ్చేది లేకుండా వీళ్ళు దేవునితో పోరాడడానికి సిద్ధపడ్డారు. ఎంతైనా పర్లేదు, మేము తక్కువ,
పద దేవుని కాడికి పోదామన్నారు. ప్రతిదానికి మనం దేవుడున్నాడు దేవుడు అనగాకండి. ప్రతి విషయంలో దేవుడు అనగాకండి. అప్పుడేమవుతుంటే దేవుని ఎదుటికి వెళ్తావు, తీర్పు ఉంటుంది అక్కడ. న్యాయం ఏదో అన్యాయం ఏదో దేవునికి మాత్రమే తెలుసు. ఆ బండి ఎద్దు కాలు బెనికి బండి మీద ఉన్నటువంటి మందసము జారి పడబోయింది. ఒక ఆయన పరిగెత్తుకుందని ఆపబోయాడు. ఎవరైనా? ఉజ్జా. వెంటనే దేవుడు మూత అక్కడ పడి చచ్చిపోయాడు. దేవుని పని విషయంలో కూడా మన ఇష్టానుసారంగా కాదు, దేవుడు ఏర్పరచుకున్న కర్ర, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కాదండి ఈ అర్హతలు, కొద్ది మందికే, దేవుడు ఏర్పరచుకున్న వారికే. మోషే భయపడకు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆరోన్ కలవరపడకు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటాడు కదా. నువ్వు నా సొత్తు అన్నాడు కదా బైబిల్లో. ఎక్కడ అన్నాడు ఆ మాట? అన్నాడు. నువ్వు నా సొత్తు, నా జనం, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు. హల్లెలూయా. నిందించేవాడు నిందిస్తానే ఉంటాడు, రాళ్ళు వేసేవాడు రాళ్ళు వేస్తూనే ఉంటాడు, అవమానపరిచేవాడు అవమానపరుస్తూనే ఉంటాడు, ఏది చేసేవాడు అది చేస్తూనే ఉంటాడు. వాడు ఎన్ని చేసినా ఏది అయినా కూడా నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. కారణం ఒకటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనక. ఆమేన్. నేను నీకు తోడైనాను గనక నువ్వు లజ్జింపనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. మీ ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవు, సిగ్గుపడవు, అవమానము నొందవు. హల్లెలూయా. ఎన్నడూ సిగ్గుపడనక్కర్లేని క్రీస్తు సైనికులాగా మనం ఉండాలి. ఒకటే ధైర్యం, దేవుడు మా పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో ఒక మాట 44 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుల మధ్యలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గారి ద్వారాగా. 44:4 వచనం బిగ్గరగా, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలులో మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోను నా జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెక్కడైనా నుండి ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవ్యదృశ్యములను రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ మొదటికి వెళ్దాం. మొదటికి వెళ్ళి చదువుదాం. 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు ఎలాగైతే గడ్డిలో ఎదుగునట్లు అభివృద్ధి చెందుతాయో, దీవెనకరమైన జీవితాలుగా ఉంటాయో, అలాగే నేను మిమ్మల్ని ఇశ్రాయేలులారా నియమించేదను, అలాగే నిలబెట్టేదనండి నేను. హల్లెలూయా. బైబిల్లో మరొక చోట చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నేను పెందల కడని లేచి నా ప్రవక్తలను మీ ఎద్దకు పంపుచున్నాను. దేవుడు ఏర్పరచుకోకపోతే దేవుడు తన ప్రవక్తల్ని పంపడు. దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి నీ ఇంటిలో ప్రవచిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ప్రార్థిస్తున్నారంటే అర్థం దేవుడిని ఏర్పరచుకున్నాడు కనుక కలవరపడ నక్కర లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పెందల కడనే లేచి నా సేవకులను నేను, నా ప్రవక్తలను నేను మీ యొద్దకు పంపుచు వస్తూ ఉన్నాను. పెందల కడనే లేచి పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు? ఏర్పరచుకున్నాడు కనుక పంపుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఏర్పరచుకోకపోతే ఎవరిని పంపడు. ఆయన పంపుతున్నాడని అర్థం ఏంటి? దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉన్నావు, భయపడనక్కర్లేదంటాడు, సిగ్గుపడనక్కర్లేదంటాడు.
యేసే నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. రమ్ము నీ తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసు. రమ్ము నీ తరు కొట్టు 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 నీ ప్రభువైన యేసు రమ్ము. ఆమేన్, ఆమేన్. కొట్టాల కొట్టాల. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డలారా, నువ్వు మర్చిపోకు, కలవరపడకు. దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభు చేత ఏర్పరచబడిన సంఘం, ప్రభు చేత పిలువబడిన దేవుని బిడ్డలారా, సిగ్గుపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, లజ్జింపనక్కర్లేదు. నీ చుట్టూ నిన్ను సనిగే వాళ్ళు ఉన్నా, నీ చుట్టూరా నీకు విరోధంగా లేచేవారు ఉన్నా, దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. హల్లెలూయా. వ్యర్థముగాను గడుపుట ఎలా, జీవితమంతయు గాను దుఃఖముతోను గడుపుట ఎలా, శరణు జోచినచో, ఆయన శరణు జోచినచో, వాంఛతో నిన్ను స్వీకరించును. రమ్ము నీ తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసును. రమ్ము. ఆమేన్, హల్లెలూయా. మోషే కుంగిపోతున్నప్పుడు, అహరోను కుంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి బలపరుస్తున్నాడు. మోషే భయపడకు, అహరోన్ నువ్వు కుంగిపోగాకు. ఒకటే కారణం, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఈ సంగతి రూఢిపరచబోతున్నాను. మునుపటి కన్నా అధికమైన విధముగా నేను నిన్ను ఈ విషయాన్ని రూఢిపరచబోతున్నాను. అదేంటంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, చేతి కర్ర చిగురించుద్ది. అది బాదము పూలును బాదము కాయలు ఉంటాయి, వాటితో చిగురించుద్ది. వాళ్ళు సిగ్గుపరిచిన వాళ్ళు సిగ్గుపడతారు, కానీ సిగ్గుపరచబడిన నీవు సిగ్గుపడవు. రేపు ఉదయాన నేను నిన్ను ఘనపరచబోతున్నాను. రేపు ఉదయమే. హల్లెలూయా. పెందల కడ లేకండి రేపు. మోషే, అహరోన్ పెందల కడ లేవండి. మీరు శుభ్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. మీ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళే మీరు నా మందిరానికి రండి. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ ముందు మిమ్మల్ని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. రేపు ఉదయాన్నే జరగబోతుంది. ప్రజలందరూ కల్లారా చూస్తారు. ఇశ్రాయేలు గోత్రాలందరూ చూస్తుండగా అందరి ముందు మీరు కనపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. అందరి ముందు మీరు కలవరపడగాకండి. రేపే ఆ దినం. రేపు ఉదయం నువ్వు ఘనపరచబడతావు. ఈరోజు ఉదయం సిగ్గుపరచబడ్డావు, రేపు ఉదయమే నువ్వు ఘనపరచబడతావు. దేనికి ఎవరికి భయపడగాకు. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎవరికి సొంతంగా వస్తుందో, ఈ వాగ్దానం సొంతంగా ఎవరికి దొరుకుతుందో మీరు ధన్యులు. సిగ్గుపరచబడిన, బాధించబడిన, అవమానపరచబడిన మీరు ధన్యులు. రేపు ఉదయాన్నే మీ తలలు పైకెత్తుకుంటారు. మీరు రేపు ఉదయాన్నే పెందల కడలను లేచి దేవుని సన్నిధికి వచ్చేయండి, దేవుని మందిరానికి వచ్చేయండి. పెందల కడ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించండి. రేపు పెందల కడనే దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. దేవుడిని మహిమపరచగా
వాళ్ళు సిగ్గుపడవలసిన టైం వచ్చింది, నువ్వు ఘనపరచబడవలసిన టైము వచ్చేసింది. అది ఎప్పుడు? రేపు ఉదయమే. నిన్న శని గారు, మొన్న శని గారు, ఈరోజు సనుగుతున్నారు, పర్వాలేదు, మీరు ఓర్చుకోండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండండి. రేపు ఉదయము నేను మీతో ఉంటాను, మీ విరోధులతో నేను వాదిస్తాను. మీరు నా సేవకులని, మిమ్మల్ని నేను పిలుచుకున్నానని, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని అందరి ఎదుట నేను రూపిస్తాను, నిరూపిస్తాను, చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి వాక్యం చెప్తాను. ఇంకా యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం వినండి, చాలు వినండి, సరిపోద్ది. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం అనేది యెషయా ప్రవచిస్తున్నాడు, అది ఇర్మియా ప్రవచించాడు. ఎవరు ప్రవచించినా ప్రవచనాలన్నీ అవును అన్నట్టుగానే ఉంటాయి. ఇది అవునని ఇంకొక ప్రవక్త కాదని ప్రవచించాడు. దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ప్రవక్త ఒక విషయాన్ని రూఢిపరుస్తారు, కానీ ఒక విషయాన్ని ఒక ప్రవక్త ఒక విధంగా ప్రకటిస్తే ఇంకొక ప్రవక్త ఇంకొక విధంగా దాన్ని ప్రకటించాడు. రూఢిపరుస్తారు. దేవుని ఆత్మ ఆ విధంగా రూఢిపరుస్తుంది. ఆ రూఢిపరిచిన విధానాలు చూడండి. బైబిల్లో యెషయా గ్రంథంలో యెషయాను గురించిన ప్రవచనం ఉంది. యెషయా అయినా దావీదు తండ్రి అయినటువంటి యెషయా, దావీదు తండ్రి అయిన యెషయాతో సొలొమోను గారు తాత అయినటువంటి యెషయాతో దేవుని ఆత్మ ప్రవచనం బయలుదేరుతుంది. ఏమంటున్నాడు దేవుడు అంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా నీ లైఫ్, నీ జీవితం మోడు మారిపోయింది, మొద్దుగా మిగిలిపోయింది. మోడు బారిన నీ బ్రతుకుని నీ జీవితంలో ఒక చిగురు పుట్టుకొస్తుంది. ఆ చిగురే, హల్లెలూయా, ఆ చిగురు ఎక్కడి నుంచి? మొద్దు నుండి. ఆ మొద్దు యెషయా. యేసుక్రీస్తు ప్రభువారి కాలం వచ్చే వరకల్లా ఆయన కుటుంబం లేక వాళ్ళ సంతతి ఎలాగుందంటే మోడు బారిపోయినట్టుగా ఉంది, మొద్దుగా మిగిలిపోయింది. కొమ్మలన్నీ నరకబడ్డాయి, ఒట్టి మొద్దే మిగిలిపోయింది. ఆ మొద్దు చిగురించింది. ఆ చిగురే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొద్దే మన ప్రభువైన యేసయ్య. ఆయన పుట్టాడు వీళ్ళ గోత్రంలో, దావీదు వంశంలోను గోత్రంలోను అన్నాడు కదా. దావీదు వంశము గోత్రము ఇదే. యెషయా అనే ఆ భక్తుడు, ఆయన తరమంతా ఏమైపోయిందంటే మోడు బారిపోయింది. మోడు బారితే ఏంది? దేవుడు అంటాడు ఆయనతో, ఎవరితో? గిద్యోనుతో అంటాడు. గిద్యోను అంటే నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, యుద్ధాన్ని పోగలుగుతామా, మేము యుద్ధం చేయగలమా, అసలు మాకు ఆ విద్య వచ్చా, అసలు మాకేంటి, నేను చిన్నవాడిని, కనిష్ఠుని, నా గోత్రం ఏంది, నా జీవితం ఏంది అంటాడు. కానీ దేవుని దూత అంటాడు తెలుసా, ఏమంటాడు తెలుసా? అయితే ఏందయ్యా, ఏం పేరు ఆయన పేరు? గిద్యోన్. అయితే ఏంది? నిన్ను పంపువాడను నేనే. కొట్టు గట్టిగా, బిగ్గర కొట్టు. అయితే ఏంది? నిన్ను పంపువాడను నేనే. నిన్ను పంపువాడను నేనే. నువ్వెందుకు లెక్కలేసుకుంటున్నావు? నా కుటుంబం, నా గోత్రం, నా పితరులు, ఈ లెక్కలన్నీ అవసరమా నీకు? నేను ఏర్పరచుకున్నది నేనే, నేను పంపువాడను కూడా నువ్వు కలవరపడకు, నిలబడు. హల్లెలూయా. నీ ఎవరిని ఏర్పరచుకుంటానో? జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఘనులను సిగ్గుపరచడానికి, లోకములో ఉన్నటువంటి ఎవరిని? వెర్రివారిని ఏర్పరచుకుంటాను. ఆ జ్ఞానులు వాళ్ళు గొప్ప వాళ్ళంతా వచ్చి ఈ వెర్రోడు మనకు చెప్తున్నాడే వాక్యాలు, ఈ వెర్రోడు వాడు మనకు చెప్పొచ్చాడే అని అనుకుంటే నీకెందుకయ్యా, నేను పంపువాడను నేనే. హల్లెలూయా.
దేవుని బిడ్డ, దేనికి ఎవరికి భయపడకు. దేవుని పక్షాన నా పక్షాన ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో, దేవుడు ఏ కొమ్మని నాటుతాడో ఆ కొమ్మ తప్పకుండా ఫలించుద్ది. నిన్ను యేసు ప్రభువారు నిన్ను ఎన్నుకుంటే, ఏర్పరచుకుంటే తప్పక నువ్వు ఫలిస్తావు. కొమ్మలని నరుకుతాడు సాతానుగాడు. ఏం నరుకుతాడు? బాగా చెట్టు అభివృద్ధి అయిపోయింది, టపా 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 కొమ్మలు నరికేస్తాడు. ఆ చెట్టు ఏమైంది? ఇప్పుడు ముద్దు అయిపోయింది. భక్తుడు లేక బైబిల్ కూడా ఏం చెప్తుంది? మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. మారానుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయు. నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్, హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీ. మారా అనుభవాన్ని మధురముగా మార్చగల దేవుడే నీ దేవుడు. ఒక ఆమె, ఒక పెద్ద ఆవిడ, ఒక ముసలమ్మ, ఇద్దరు కొడుకు పెళ్ళిళ్ళు చేసింది. భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా చచ్చిపోయారు, కోడళ్ళే ఉన్నారు. ఒక కోడలేమో, ఈ ఇద్దరు కోడళ్ళు కూడా, అత్తమ్మ నేను మీతోనే ఉంటాం, మేము బీదదాన్ని అయ్యా, అమ్మ నేను చాలా బీదదాన్ని, నాకేం లేదు, నాకు ఇంకా కొడుకులు కూడా లేరు మీకు ఇచ్చి పెళ్ళి చేయడానికి, నా వల్ల కాదు, మీరు మీ తల్లి వాళ్ళ ఇంటికి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అని. అంటే అక్కడ ఏమవుతుందంటే, ఆమె పేరు నయోమి. నాలో మంచిది ఏమీ లేదమ్మా, చేదైన జీవితమే, మారా అనండి చాలు, చేదైన దాన అనండి చాలు, ఎందుకంటే నా బ్రతుకే అట్లా అయిపోయింది, ఇక నేనేం చేయలేనమ్మా, మీరు వెళ్ళిపోండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి అనండి. కానీ అట్లాంటి ఒక లైఫ్, అట్లాంటి ఒక జీవితాన్ని దేవుడు ఎట్లా మార్చాడు? మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మార్చగలవు. మారా అనుభవం దూరముగా మార్చగలవు. ఆమేన్. మారాంటి జీవితం, చేదైన జీవితం, నయమి జీవితం. ఇద్దరు కోడలు వెంబడిస్తున్నారు, ఒక కోడలు ఆగిపోయింది, ఇంకో కోడలు సాగిపోయింది. సాగిపోయిన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మధురమైనదిగా మార్చాడు. హల్లెలూయా. ఆమెను ఎక్కడ ఉంచాడో తెలుసా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో. మన ప్రభు అయిన యేసయ్య పుట్టింది ఆ గోత్రంలోంచి, అక్కడి నుంచి, ఆ వంశాల వల్ల. ఆమేన్, హల్లెలూయా. చేదైన అనుభవాన్ని, జీవితాలను దేవుడు మధురముగాను నాట్యముగాను మారుస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితాల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. నేను ఏర్పరచుకుంటేని అన్నాడు, నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఇంకా మనం భయపడనక్కర్లేదు. కొమ్మలు నరికేశాడు సాతానుగాడు, మిగిలిపోయింది ఏంటి? మొద్దు.
మొద్దు చిగురించిద్దని ఎవరు కలగన్నారు? కానీ చిగురించింది, ఫలించింది. ఆ కర్ర ఉందే, అహరోను కర్ర, ఆ కర్ర అనుభవం ఏంటది? ఫలభరితమైన సేవ, ఆశీర్వాదకరమైన సేవ, ప్రవచనం, దర్శనం, వాక్యము చేత దైవత్వం యొక్క అన్ని విషయాలు చదింపబడింది కర్ర. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాని కర్ర తప్పకుండా చిగురించుద్ది. హల్లెలూయా. యెషయాను భయపడకు, కలవరపడకు, నువ్వు మొద్దుగా మారుతావు, మళ్ళొక రోజు ఉంటుంది ఆ మొద్దు చిగురిస్తుంది. సంఘ స్థితిగతులు కూడా అంతే. సంఘం అనేది కూడా సాతానుడు కొమ్మల్ని కత్తిరిస్తాడు. మొద్దు మిగిలిపోయింది, కానీ మొద్దు ఏమైపోయింది? చిగురించింది. నీటి వాసన చేత మొద్దు చిగురించుద్ది. చూసారా ఎప్పుడన్నా అట్లాంటి? నీటి వాసన చేత మొద్దు చిగురించేది చూసారు ఎక్కడన్నా? చూడలేదా? అయ్యో, కొంతమంది చూసారు. పర్లేదు, నేను చెప్తాను. మొద్దు వర్షాకాలం వచ్చింది, ఇక వస్తుంది అన్నప్పుడే దాంట్లో ఒక జీవం అనేది ప్రారంభమవుద్ది. మంచి వర్షాలు కురిసే వరకల్లా అది ఏమైపోద్ది? పచ్చగా ఫలించుద్ది. ఆమేన్. ఈ ప్రక్కనే బయటికి వెళ్ళే ఒక చెట్టు ఉంది చూడండి, రింగులో బాగా పెద్దదైపోయినప్పుడు మేము దాన్ని కత్తిరిస్తాం. మళ్ళీ టైం రాగానే అది బాగా చిగురించుద్ది. అది మన జీవితం, అది మన లైఫ్, మన జీవితం. భయపడకండి. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వారి కర్ర చిగురించుద్ది. ఆయన ఏర్పరచుకుంటే చాలు, అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏర్పరచుకోకపోతే యెషయా ఎందుకు చిగురిస్తాడు? దేవుడు ఏర్పరచుకోకపోతే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఎందుకు చిగురిస్తాడు? ఒక చిన్న బాబు ఉన్నాడు కదా, మీకు తెలుసా ఆ బాబు? బైబిల్లో సమూయేలు, ఇంకా ఇర్మియా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇర్మియా అన్నాడు, సమూయేలు కన్నా మాట్లాడడం తెలియని రోజులు అవి. ఇర్మియా మాట్లాడే రోజులు. ఇర్మియా అన్నాడు, ఇట్లాంటి వయసులో నాకు చేత వద్దా, మాట్లాడగలనా? నేను బాలుని చిన్న ఉన్నా కదయ్యా, అది మా తాతలు ఎవరో చెప్పారు, ప్రవక్తలు ఇట్లా ప్రవచిస్తారు, ఇవన్నీ చెప్తే విన్నాం, కానీ నా వల్ల వద్దా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వీడి వల్ల కాదు, ఈయన వదిలేద్దాం, ఇంకొని పట్టుకొచ్చుకుందాం అనుకున్నాడా? దేవుడు ఏం చెప్తాడు? నేను బాలుడనని అనొద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నేను ఎక్కడెక్కడికి పంపిస్తానో వారందరి దగ్గర నువ్వు వెళ్ళు. వెళ్ళి చదవండి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ వాళ్ళతో చెప్పు. రాజులతో చెప్పు, అధిపతులతో చెప్పు, ఇశ్రాయేలుతో చెప్పు. వాళ్ళ ఎత్తు చూడబాకు, బలాన్ని చూడబాకు, అధికారాన్ని చూడబాకు. నేను పంపే వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళు. నా మాటలను పలుకక్కడ. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించానంతే. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా నియమించాను. గో, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగానే ఉంటాను. ప్రజల మధ్యలోనైతేంది, అరణ్యంలోనైతేంది. యోహాను అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో ప్రకటించాడు. జనులంతా అరణ్యానికి వెళ్ళారు. అది అరణ్యంలో ఎవరున్నారయ్యా, ఏం చేయాలయ్యా అని అడగలే యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను. అందరూ వెళ్ళారు, అక్కడ బాప్తిసాలు పొందుతానే ఉన్నారు యోర్దాను నదిలో. ఒకరు యేసు ప్రభువు వచ్చారు, ఆయన కూడా బాప్తిసం పొందడానికి అక్కడికే వచ్చాడు. ఎక్కడికి? యోర్దాను నదికి, అరణ్యములో ఉన్న యోర్దాను నదికి ప్రభువైన యేసే కూడా వచ్చాడు. హల్లెలూయా. అందరు అక్కడికి వెళ్తున్నారు. నువ్వు నేను, అధికారులు, చిన్నవాళ్ళు, కొద్ది వాళ్ళని భేదం ఏమీ కూడా లేదు. ప్రతి ఒక్కరికి అక్కడికి పోయారు. కారణం ఒకటే, దేవుడు యోహాన్ని ఏర్పరచుకున్నాడు.
అదే రీతిగా నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే మాత్రం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళలో ఎప్పుడు కూడా సిగ్గుపడ నక్కర లేదు. భయపడొద్దు అంటాడు అంతే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, కలవరపడకు అంటాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్నాడు. నా పేరు యేసేకి తెలుసా? నా పేరు మీకు తెలుసా? యేసేకి తెలుసా? మీ పేరు తెలుసా ఆయనకి? మీది ఏ ఊరో తెలుసా? నీ భాష ఆయనకు తెలుసా? అన్నీ తెలుసా? నువ్వేం చదువుకున్నావు ఆయనకు తెలుసా? నువ్వు అన్నం వండుతావో కూర వండుతావో కమ్మగా ఆయనకు తెలుసా? తెలీదా? తెలుసా? కోపం వచ్చినప్పుడు కూర కూరలో కారం వేసి ఉప్పు వేయకుండా వండుతావని తెలుసా? అన్నీ తెలుసండి. యేసు రక్తం జయం. ప్రతిదీ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఆయనకి తెలియంది ఏమీ కూడా లేదు. సమస్తం తెలిసిన దేవుడు ఆయన. ఆయనే నీ దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆ దేవునికి ఇక్కడ చప్పట్లు కొడుతున్నావు, ఆ దేవునికి నువ్వు సంగీత వాయిద్యాలతో 150వ కీర్తన ప్రకారముగా 150 సాంగ్స్ 150 150 ఏం చెప్తుంది? తంబురతోనూ నాట్యముతోనూ సితారాతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ ఇంకా తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోగులతోనూ మ్రోగు తాళాలతో గంభీర ధ్వని గల తాళాలతో అన్ని వాయిద్యాలతో నీ దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నిటితో ఎవరిని స్తుతిస్తున్నావు? నిన్ను ఏర్పరచుకున్న దేవుణ్ణి, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి. ఆయనని ఏర్పరచుకోకపోతే, ఆయన ఏర్పాటు నీ మీద లేకపోతే నువ్వేమీ కూడా చేయలేవు కదా. నీ స్టడీ తెలుసా ఆయనకి? నువ్వు చదువుకున్న ఎంత చదివావు? ఎంత 36? ఎంత చదివావు ఆయనకు తెలుసా తెలీదా? పంచాయతీలోకి వెళ్ళి అన్యాయంగా తీర్పు చెప్తున్నావు తెలుసా తెలీదా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తగిన శిక్ష విధిస్తాడు. వాళ్ళకు కాదు, నీకు. పంచాయతీ అనగానే పెద్ద మనుషులు అంటాడు. నువ్వు న్యాయంగా మాట్లాడు, తప్పు కాదు. న్యాయాన్ని విడిచిపెట్టి ఏదో ఒకటి ఆశించి అబద్ధమాడి చెడ్డ మాటలు పలికితే దాని వెనుక దేవుని యొక్క తీర్పు ఉగ్రత ఎటు వెళ్ళదు, అది వెంబడిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డను, దేవుని ఏర్పడలేకుండా ఇక్కడ ఎవరు కూర్చోరండి. ప్రభు ఏర్పరచుకున్నారు కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇక్కడ కూర్చున్నావు కారణం ఒకటే, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. నేనేం చదువుకున్నా ఆయనకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసండి. నేనేం చదువుకున్నా ఆయనకు తెలుసు. తెలిసే ఏర్పరచుకున్నాడు. తెలియకుండా ఏర్పరచుకున్నాడా? అదేం లేదు. మీరందరూ మనందరం గుర్తుంచుకోవాలి ఒకటి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశము, పేతురులో ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. మనం దేవుని నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశం నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు కూడా అదే. నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు కూడా అదే. ఏర్పరచబడిన వంశము, రాజులైనటువంటి యాజక సమూహం. నీ స్థితి అది, నీ పరిస్థితి అది ప్రభువులో. అది తెలియక నువ్వు ఇంకా చెప్తా ఉన్నావు సాకుల్లో. ఏం చెప్తున్నావు? నేను ఏ పాటి వాడిను, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేను నా ఇంట్లో ఎన్నోవాడిని, ఇంకా ఇట్లాంటివి చెప్తున్నా. నాకు చదువు రాదు, లేకపోతే నేను బాలుణ్ణి, లేకపోతే నేను నత్తివాడిని. మోషే బాగా చదివాడు. ఐగుప్తు యొక్క విద్యలన్నీ మోషేకి తెలుసు. అక్కడ పెద్ద ఇంజనీర్ మోషే ఆ కాలంలో. అయితే చివరికి ఏమంటాడు తెలుసా?
నాకు మాట్లాడటం మాత్రం రాదు, నత్తోని నన్ను వదిలిపెట్టు, ఇంకోరన్న పట్టుకో అన్నాడు. దేవుడు అంటాడు, అరే మోషే, నత్తివాణ్ణి సృష్టించింది నేనే కదా, కుంటివాణిగా పుట్టించిన వాడు నేనే కదా, చెవులు వినబడకుండా చెవిటివాణ్ణి కూడా నిర్మించింది, చెవిటివానికి ఒక మనిషికి చెవులు ఇచ్చింది కూడా నేనే కదా. అవునయ్యా, మరి ఇంకేంటయ్యా? అయితే ఏంది, నేను పంపువాడను ఐయామ్. దేవుడు చెప్పాడు అనుకోండి, ఐయామ్ విత్ యూ, అంతేనా? కరెక్ట్ అదా? ఐయామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. దేవుడు నాతో ఉండగా నాకు భయం ఎందుకు? దేవుడు నీతో ఉండగా నీకు భయం ఎందుకు? ఇంకా పైగా చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్నాను. దేవుడు ఏర్పరచుకున్నాక కలవరాలు ఎందుకు మనకి? ఎట్టి పరిస్థితులు ఎదురొచ్చినా, ఎటువంటి సమస్యలు అడ్డొచ్చినా మన దేనికి కూడా భయపడకుందుముగాక. యెషయా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమేన్. ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడండి. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారో అనుభవం మధురముగా మార్చగలవు. మారో అనుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించు. యెషయా, నువ్వు మొత్తుగా మారిపోయాను అనుకుంటున్నావు. యెషయా, ఐజాక్, అబ్రహాం, ఇస్సాక్, జేకబ్, భయపడకు, నిన్ను నేర్పరచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, కలవరపడకు, నేను నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. చూడొకసారి, నీ ఆత్మ నేత్రాలు తెరిచి చూడొకసారి. లుక్ ఎట్ మీ, నన్ను చూడు. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. నీ కళ్ళు తెరిచి చూడు, నువ్వు నా అరచేతిలో ఉన్నావు. చెక్కబడ్డ బిడ్డవే, భయపడగాకు, కలవరపడగాకు, సిగ్గుపడగాకు. నిన్ను సిగ్గుపరిచేవారే సిగ్గుపడతారు. నేను రేపు ఉదయమే, టుమారో మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రేపు ఉదయాన్నే యు కమ్ మై ప్రజెన్స్, నా సన్నిధికి రా. టుమారో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యు కమ్ మై ప్రజెన్స్, యు ప్రే, నువ్వు ప్రార్థించు. నేను నీ తలెత్తుతాను, నీ తలపైకెత్తుతాను. చూడు, ఈరోజు దేవుని బిడ్డ, సిగ్గుపరచబడి మందిరానికి వచ్చావేమో, అవమానపరచబడి మందిరానికి వచ్చావేమో, సిగ్గుతో తలంచుకొని వచ్చావేమో, బాధించబడుతూ వచ్చావేమో, శ్రమనంది వచ్చావేమో. దేవుని నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ధైర్యపడు. కొమ్మలని నరకబడి ఉండవచ్చు,
మోడుగా నీ జీవితం మారి ఉండవచ్చు. మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయ శక్తి గల దేవుడే నీ ప్రభు అయిన యేసయ్యే. హల్లెలూయా. రేపు ఉదయాన్నే నువ్వు లేచి పెందల కడ సిద్ధపడి పరిశుద్ధపరుచుకొని శుభ్రమైన వస్త్రాలతో శుద్ధిగా వచ్చి నా సన్నిధిలో మోకరించు. రేపు ఉదయాన్ని నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. రేపు ఉదయం నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు తల పైకెత్తుకుంటావు, నీ తల పైకెత్తుకుంటావు. నీవు మోజెస్ నీ తల పైకెత్తుతావు. అహరోన్ నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. మనుషులు పెట్టిన నిందలకు భయపడకు, మనుషులు పెట్టిన నిందలకు భయపడకు, కలవరము చెందకు. నేను నీ నిమిత్తమే కదా లోకానికి వచ్చాను. నీ నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చింది నీ కొరకే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజున పైనున్న యెరూషలేము నా గృహము, పైనున్న రాజు పైనున్న యెరూషలేము నా రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము. కొట్టాల కొట్టాల. సియోనులో మూలారాయి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు. అందరం రాజుల రాజుల అందరం దేవా నాతో మాట్లాడిన దేవుడా నీకు వందనం. పైనున్న యెరూషలేము నా కొట్టు కొట్టు యెరూషలేము నా సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా పైనున్న యెరూషలేము పైనున్న యెరూషలేము నా గృహము, పైనున్న యెరూషలేము నా గృహము, పైనున్న యెరూషలేము నా గృహము. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, నయోమి భర్త చచ్చిపోయాడు, అల్లులు చచ్చిపోయారు. భయపడకు, నీ జీవితాన్ని మళ్ళీ నేను చిగురింప చేయగలను. నయోమి లాంటి వారు ఇక్కడ ఉండొచ్చు, రూతు లాంటి వారు ఉండవచ్చు. నువ్వు మొరపెట్టి ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు కదా. నువ్వు ఎంతో ప్రార్థించి కన్నీళ్లు గార్చి ఉండవచ్చు. నీ ప్రార్థన, నీ కన్నీళ్లు ప్రభు సన్నిధికి చేరుతున్నాయి. ప్రతినిత్యం నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతూనే ఉంది. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన వినట్లేడని, నువ్వు అనుకుంటున్నావు నాకు జవాబు రాదేమో అని. తప్పకుండా నీకు జవాబు ఇచ్చేవాడు నీ యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
నీకు తప్పకుండా జవాబు ఉంది. దేవుని దర్శించి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఓదార్చువాడనని నేనే, హత్తుకొని వాడనని నేనే, నిన్ను ఎత్తుకునేవాడని కూడా నేనే. I am God. I am your God. నేను దేవుడను, నేను నీ దేవుడను. I am with you. Fear not. భయపడకు. ఓ రమా షఖలర షందరమ నీ అందరమ సవర కలరమ షందరమ ఓ రహందరమ సవరి కలరమ. హల్లెలూయా. నీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయి. ఆయన పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నాయి. కవిలలో దాచబడి ఉన్నాయి. ఆ కవిలలో దాచబడిన కన్నీళ్ళకి జవాబు ఉంది కదా. మోషే భయపడకు, సిగ్గుపడకు. రేపు ఉదయం రండి నా సన్నిధికి. ఈరోజు మీ సమస్యలు నా ఎదుట ఉంచి వెళ్ళండి. మీ విషయాలను నా దగ్గర పెట్టి వెళ్ళండి. రేపు ఉదయాన్నే సిద్ధపడి నా మందిరానికి రండి, నా సన్నిధికి రండి. నా సన్నిధిలో నీకు జవాబు ఉంది. నా సన్నిధిలో, నా ఆలయములో నేను మిమ్మల్ని ఆనందింపచేసేదను, ఉజ్జీవింపచేసేదను. బలపరచువాడను నేనే, నీ జీవితాన్ని స్థిరపరచగలను. ఓ రమా షందరియాల రమా సభ. దేవునితో మాట్లాడుతున్నాడు ప్రభుడా. యేసయ్యనితో మాట్లాడుతున్నాడు. యేసయ్య స్వరం విను. నీ సమస్యలను ఇక్కడే పెట్టిపో. మోషే అహరోనుల కాలములో వారి సమస్యలు మందిరానికి తీసుకొచ్చారు, అక్కడ పెట్టి వెళ్ళారు. రేపు ఉదయాన్నే మళ్ళీ వచ్చారు. సమస్య తీరిపోయింది, కర్ర చిగురించింది. హల్లెలూయా. నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదున కొండల వైపు నా 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 నలలరా మస నీ అందలా నీ అందలా రామందలా నా మందలందరా నా సందలరా నా సందలమరా నా సమానందరా నా శలా నా సమానందరా నా కలవరపడినే నా కన్నులెత్తుతునా కొండల వైపు నా కనులెత్తి
కొతువతో నేను కుమిలెదనా, కొతువతో నేను కుమిలెదనా. ఆమేన్, హల్లెలూయా. చూడు, నా అరచేతి మీదే నేను చెక్కుకున్నాను. నిన్ను సిగ్గుపరచువాడెవడు? నా గుండెల మీద నిన్ను ఆనించి మోస్తూ ఉన్నాను. నిన్ను కలవరపరచువాడెవడు? ఆ 12 కర్రలు నా సన్నిధిలో ఉంచి వెళ్ళిన విధముగా నీ సమస్య నా మందిరములో ఉంచి వెళ్ళు, నా సన్నిధిలో ఉంచి వెళ్ళు. ఉదయాన్నే రా, నీ సమస్య ఏమైందో చూడు, నీ సమస్యకు పరిష్కారమైందా? రేపు ఉదయాన్నే నువ్వు వెతుకు. నువ్వు వెతికినా అది నీకు కనపడదు. కారణం ఏంటంటే నేను నీ సేవను ఘనపరుస్తున్నాను. నేను ఆశీర్వదించి బాదము పూలు, బాదము కాయలు కలిగినటువంటి కర్రగా నీ లైఫ్, నీ జీవితాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ రాత్రి మాత్రమే, తెల్లవారు ఉదయాన్నే నీ జీవితం పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. ఉదయాన నీ లైఫ్ కంప్లీట్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. దిస్ ఇస్ మై ప్రామిస్, దిస్ ఇస్ మై వర్డ్. నా 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 నా. నీవేనా నా 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 లా లా నీ సమాందా నా సఖా. యెషయా, భయపడకు, ముద్దుగా మారిపోయింది నీ జీవితం. రేపు ఉదయాన్నే అది చిగురించుద్దే. నిన్ను ఏర్పరచుకున్నవాడని నేనే, నీ గోత్రాన్ని ఏర్పరిచింది నేనే. నీ గర్భవాసమును పుట్టబోవాడు ఎలాంటి వాడు అవుతాడో నీకు తెలుసా? నీ గర్భవాసమును పుట్టబోవాడు ఎంత ఉన్నతుడవుతాడో, ఎంత ఉన్నతుడవుతాడో. అతను నేను నా జనులకు ప్రవక్తగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. దేవుడు జనములకు ప్రవక్తగా. జీసస్. ఆమేన్, 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 ఆమేన్. నా లాందరా రియాందమ జీసస్ లార్డ్. ప్రార్థన, ప్రార్థన. మీలో ఒకరు ప్రార్థించండి, మనం ముగించుకుందాం. మైక్ ఎటు పోయిందండి? స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క పునరుత్థాన దినం, విశ్రాంతి దినమందు తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దైవలేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మవై మీరే నడిపించినారని నమ్ముచున్నాం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇశ్రాయేలును అయానికి విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా నేను మాన్పివేస్తానని తండ్రి నీకు వందనాలు తండ్రి. నాయన మీరు మాట్లాడిన దేవ
దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఎందుకంటే నేను నిన్ను ఏర్పరుచుకున్నానని సెలవిస్తుంటున్న దేవానికి వందనాలు. అయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మపై ఇంకనూ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవుడా నీకు వందనాలు. అయ్యా ఇర్మియా ఆయన ప్రవక్తకు ప్రభువా నాయన మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నేను పెందల కడ లేచి అయ్యా నా యొక్క సేవకులైనటువంటి ప్రవక్తలను మీ యొద్దకు పంపుచు అయ్యా తండ్రి నాకు అసహ్యమైన కార్యములు మీరు చేయకుండా అయ్యా హెచ్చరించినప్పుడు దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా వారి వినలొల్లకపోయిరి అంటున్న దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మైన దేవుడానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము దేవుడా. అయ్యా యొక్క అయ్యా తండ్రికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ప్రవక్తులైనటువంటి దాసుల మాటను ప్రభువానికి వందనాలు. అయ్యా మేము లోబడి నాయన నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీ కృప పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము దేవుడా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, మాకు చాలిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి రాజా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాము. అయ్యా విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము దేవుడా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకనూ మీరే కృప చూపమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. అయ్యా దయ చూపండి దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇంకనూ నీ సన్నిధి నీ కోబుదల ఇంకనూ మారు అయా తండ్రి నీకు వందనాలు. అయా మాకు తోడుగా ఉంచి నడిపించి మీ ఘనమైన నామానికే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం ప్రభలారాధన